ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది 330 కోట్లు. ఇక్కడ యోగాంధ్రాకి ఎంత ఖర్చు అయింది అని అడగగానే ఆ పక్కన ఎవరో 130 కోట్లు అనగానే ఈయన 330 కోట్లు అంటున్నాడు. అంటే 200 కోట్ల రూపాయల్ని కలపడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి మోదీ గారు అన్ని రాష్ట్రాలని కాదని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు వచ్చి ఆ ప్రోగ్రామ్ ని అత్యంత ఘన విజయం చేయడం జరిగింది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఉలిక్కిపడి ఒక్కసారిగా విశాఖపట్నం వైపు ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూసింది. ఇదో గొప్పతనమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎంత ఖర్చు పెట్టారంటున్నాడే, ఇది ప్రజలకు ఉపయోగపడేదే. పురాతనం నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం యోగా. లేదా ప్రపంచంలోనే ప్రత్యేకమైన చోటు ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి కార్యక్రమం పెట్టడం తప్పేం లేదు కదా. మీ మాదిరిగా ఎగ్గపప్పులకి, ఎలుగులు పట్టడానికి, పెన్నులకి, పేపర్లకి, ఇంటి చుట్టూ ఫెన్సింగ్లకి, ప్రైవేటు సెక్యూరిటీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రజాధనాన్ని మరి ఈ రోజు అందరికి ఉపయోగపడేది, అందరినీ చైతన్యపరిచేది, ఈ రోజు అర్థమయ్యే విధంగా చేసినటువంటి ప్రోగ్రామ్ మీద నువ్వు ఏలు పెట్టడం అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా నిన్ను తిడుతూ ఉన్నారు.